హే మామ, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మామ, మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసి ఉంటారు. ఇంకెందుకు చెప్పడం, ఎందుకైనా చెప్పాల్సిందే కదా. సో మన కల్కి ట్రైలర్ పార్ట్ 2 రిలీజ్ అయిందన్నమాట. చూసేద్దాం. సో ఏంటంటే కొన్ని ముచ్చట్లు ఆడదాం మామ. ఇప్పటికే చాలా లేట్ అయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి. లైక్ అప్రాక్స్ 8:40కి రిలీజ్ అయింది. లైక్ థియేటర్లో 1 అవర్ ముందే రిలీజ్ చేసిండ్రు. ఎందుకో తెలియదు ఇంత లైట్ చేసిండ్రు. ఓకే, పర్వాలేదు, చూసేద్దాం. సమయం వచ్చింది. భగవంతుని లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజుని చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక పెద్ద బౌంటీ, 1 షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే, ఇంక చాలు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రాముగా మరచితివేమో మాటని. ఇది కాదా కలికాలం, ఇక చాలి పెను శాపం, పెరిగేనా మహాపాపం, సరిపోదా వరవేదం. మాధవా ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. రియల్గా అవసరం. నిజాయితీ చెప్తున్నామమ్మా. నిజంగా చెప్పాలంటే అక్కడ ర్యాంప్ ఒక డైయాట్ ఫ్యాన్, లైక్ ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి, లైక్ ఫ్యాన్ గా కాకుండా నార్మల్ గా ఒక పర్సన్ చూసేటట్టు చెప్తున్నా. ఒక డైలాగ్ ఉంది లాస్ట్ మూమెంట్ లో, ప్రభాస్ అన్న చెప్పింటాడు. ఏది? సో ఏ యుద్ధంలో ఓడిపోలేదు, ఈ యుద్ధం కూడా ఓడిపోదాం అనేసి. అది ఇచ్చి పడేసిండు. ఏంటంటే లైక్ బాహుబలిలో చూసినా, ఈ మూవీలో చూసినా, ఏ మూవీలో చూసినా యుద్ధాన్ని ఇచ్చి పడేస్తాడు. ఇందులో కూడా అదే, లైక్ అదే కంపోజిగా, అదే ఇంచుమించుగా వేసుకుంటేనే అర్థమవుతుంది డైలాగ్ లోనే. గ్రాఫిక్ అయినా సరే, ఇక్కడ ఇండియన్ కల్చర్, లైక్ ఇండియన్ ఎమోషనల్ వదిలిపెట్టకుండా, హాలీవుడ్ గ్రాఫిక్ వదిలిపెట్టకుండా, రెండు కంపేర్ చేసి మొత్తం ఇచ్చి పడేసి ఇట్లా మిక్సప్ చేసి హాలీవుడ్ మూవీ చూసినట్టుంది. అక్కడ ఇండియా కల్చర్ అండ్ ఇక్కడ హాలీవుడ్ ఎఫెక్ట్స్ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి అబ్బా. సాంగ్ మాటికి వస్తే మాత్రం మొత్తం లైక్ ఎలా అనిపించింది అంటే, పాతకాలంలో సాంగ్స్ వస్తాయి కదా, అలా అనిపించింది. అంటే పాతకాలం సాంగ్స్ బాగుండవు అని, చాలా మెలోడీగా ఉంది, చాలా మంచిగా ఉంది. చెప్పాలంటే ఒకవేళ ఇట్లా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా అయితే లిరిక్స్ కూడా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ జనాల రియాక్షన్ కూడా మామూలుగా ఇచ్చలేరు మామ. అక్కడ జనాలందరూ ఇట్లా వేసి ఆ చైన్లని ఇట్లా పట్టుకోవడం కానీ, అండ్ ఒక సీన్ వస్తుంది మామ, ఆ ఓన్లీ లెగ్ మూమెంట్ ఇట్లా ఇచ్చేసి ఫార్వర్డ్ గా ఫ్రంట్ వెళ్ళిపోవడం కానీ, ఆ సీన్స్ మంచిగా క్యాప్చర్ చేసిండు. లైక్ నాకు ఆ సీన్స్ నచ్చినాయి బాగా. లాస్ట్ లో ప్రభాస్ అన్న రీఎంట్రీ ఇస్తాడు, లైక్ ఈ యుద్ధం నాది కూడా అనేసి లాస్ట్ మూమెంట్ లో. అది వేరే లెవెల్ ఆసము. మొత్తంగా అయితే చాలా నచ్చేసింది. సో తప్పకుండా వెళ్ళండి కలికి, ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో పాటు చూడండి. ఇండియా కల్చర్ అండ్ హాలీవుడ్ ఎఫెక్ట్స్ తోపు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో చూద్దాము
ఎంత దాటేస్తుందో, ఎంత అంచులంచులకి వెళ్ళిపోతుందో ఈసారి. ఎందుకంటే లేడే ఇచ్చే కొద్దీ అక్కడ లోపల ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అందుకోసం వెయిట్ చేపిస్తే బాగా ఎక్సైట్మెంట్ తో ఉంటాము. పర్వాలేదు. సో నెక్స్ట్ ట్రైలర్ రియాక్షన్ తో మీ ముందరికి మళ్ళీ వచ్చేస్తాను. మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్ లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, బెల్ ఐకాన్ పక్కా క్లిక్ చేయండి. మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. బాయ్.